హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ గైడ్. ఈరోజు వీడియోలో మనము అటామిక్ మాస్ అండ్ యావరేజ్ అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా మాస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనము అటామిక్ మాస్ గురించి చెప్పుకుందాము. ఇక్కడ ఆటమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, సో దేర్ మాస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. అంటే ఏదైనా వస్తువు యొక్క బరువుని కొలవాలంటే మనము గ్రాముల్లో కానీ కిలోగ్రాముల్లో కానీ కొలుస్తూ ఉంటాం. అయితే మనం ఆటమ్స్ యొక్క బరువుని కొలవాలంటే మనం గ్రాముల్లో కిలోగ్రాముల్లో చెప్పలేము, ఎందుకంటే అవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనము వాటిని గ్రాముల్లో చెప్పలేము. కాబట్టి వాటికి వేరే యూనిట్స్ని నిర్ణయించారు. దాన్నే మనము ఏఎంయు అంటాము, అంటే అటామిక్ మాస్ యూనిట్ లేదా యూనిఫైడ్ అటామిక్ మాస్ అని అంటాము. ఈ యూనిట్స్లో మనము ఆటమ్ యొక్క బరువుని చెప్తూ ఉంటాము. ఇక్కడ 1 ఏఎంయు ఈక్వల్ టు ఎంత అనేది ఎలా నిర్ణయించారో చూద్దాము. శాస్త్రవేత్తలు కార్బన్ 12 అనే ఆటంని తీసుకున్నారు. దీనిని ప్రమాణంగా తీసుకొని ఆటమ్స్ యొక్క బరువుని నిర్ణయించారు. ఇక్కడ కార్బన్ 12 అంటే ఏంటి? కార్బన్ అనే ఒక ఎలిమెంట్లో ఉండే ఐసోటోపే ఈ కార్బన్ 12 అవుతుంది. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్లో ఉండే వేరు ఆటమ్స్నే మనము ఐసోటోప్స్ అని అంటాము. ఇక్కడ కార్బన్ 12 యొక్క మాస్ వచ్చేసి 12 ఏఎంయు ఉంటుంది. 1 ఏఎంయుని మనం ఎలా చెప్తాము? 1 ఏఎంయు ఈజ్ ఈక్వల్ టు కార్బన్ 12 ఆటమ్ మాస్లో 1/12వ వంతునే మనము 1 ఏఎంయు అని చెప్తాము. అంటే కార్బన్ 12 అనే ఆటంని మనము 12 సమాన భాగాలుగా విడగొట్టినప్పుడు దానిలో ఉండే ఒక భాగమే 1 ఏఎంయు అవుతుంది. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఒక ఎలిమెంట్లోని ఏదో ఒక ఆటంని తీసుకున్నాము. ఇక్కడ కార్బన్ 12 ఆటంలో 1/12వ వంతు భాగం తీసుకున్నాము. అంటే 12 ఆటంలోని బరువులో 1/12వ భాగము మరియు 1 ఆటంతో సమానంగా ఉన్నట్లయితే మనము ఈ రెండు సమానంగా ఉన్నాయి, అంటే దీని బరువు 1 ఏఎంయు ఉంది అని చెప్తాము. ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ ఆటమ్, ఇట్స్ మాస్ ఈజ్ 1 ఏఎంయు. అంటే హైడ్రోజన్ అనే ఆటం ప్రపంచంలోనే తేలికైన అణువు, దాని యొక్క బరువు వచ్చేసి 1 ఏఎంయుగా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆటం యొక్క బరువు వచ్చేసి మనము 24 ఏఎంయు ఉందని అనుకుంటే మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? కార్బన్ 12 అణువు యొక్క 1/12వ భాగం కన్నా ఇది 24 రెట్లు ఎక్కువగా ఉందని అర్థం. అంటే 24 ఇంటూ 1/12 ఆఫ్ C12 ఆటం అని మనం రాస్తాము. మనం ఈ అటామిక్ మాస్నే రిలేటివ్ మాస్ అని కూడా అంటాము. అటామిక్ మాస్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఏఎంయు. కార్బన్ 12 యొక్క మాస్ 12 ఏఎంయు అండ్ 1 ఏఎంయు ఈజ్ ఈక్వల్ టు 1/12 ద మాస్ ఆఫ్ 1 కార్బన్ 12 ఆటం అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ అటామిక్ మాస్ చూద్దాము. ఒక ఆటంలోని వేరు అణువులనే మనము ఐసోటోప్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్బన్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14 అనేవి కార్బన్ యొక్క ఐసోటోప్స్ అవుతాయి. అయితే వీటి యొక్క మాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈ కార్బన్ ఎలిమెంట్ యొక్క అన్ని ఐసోటోప్స్ను తీసుకొని వాటి యొక్క మాసెస్లో యావరేజ్ని తీసినట్లయితే దానిని మనము యావరేజ్ అటామిక్ మాస్ అని అంటాము. అయితే ఈ ఐసోటోప్స్ అన్నీ కూడా మనకి నేచర్లో సమానంగా దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి C12 ఐసోటోప్ అనేది మనకి నేచర్లో ఎక్కువ పర్సంటేజ్లో ఉంది. నెక్స్ట్ C13 అనేది ఇంత పర్సంటేజ్లో ఉంది, C14 అనేది ఇంత పర్సంటేజ్లో ఉంది. అయితే వీటిని యావరేజ్ ఎలా తీస్తాము? మనకి ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నటువంటి ఐసోటోప్కి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము.
కాబట్టి ఇక్కడ ఫార్ములా వచ్చి యావరేజ్ అటామిక్ మాస్ AMU is equal to sigma fractional abundance of isotope into mass of that isotope. మనం పర్సంటేజ్లో చెప్పాలంటే యావరేజ్ అటామిక్ మాస్ is equal to sigma relative abundance percentage divided by 100 into mass. మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఫస్ట్ మనం C12 ఐసోటోప్ని తీసుకుందాము. C12 యొక్క రిలేటివ్ అబండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది? 98.892. సో ఇక్కడ 98.892 డివైడెడ్ బై 100 ఇంటూ 12. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి వచ్చే ఆన్సర్ 11.86704 వస్తుంది. నెక్స్ట్ ఐసోటోపు C13 తీసుకున్నట్లయితే దీని యొక్క రిలేటివ్ అబండెన్స్ వచ్చేసి 1.108 డివైడెడ్ బై 100 ఇంటూ దీని మాస్ 13.00335. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ 0.14399 వస్తుంది. నెక్స్ట్ C14 ఐసోటోప్ తీసుకుంటే రిలేటివ్ అబండెన్స్ వచ్చి 2 ఇంటూ 10⁻−10 డివైడెడ్ బై 100 ఇంటూ మాస్ ఎంత 14.0017. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి వచ్చే ఆన్సర్ 0.00000028 అనేది వస్తుంది. ఇక్కడ మనకి సిగ్మా ఉంది కాబట్టి మనం వచ్చిన 3 వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ 12.011 U. మనం పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే కార్బన్ అటామిక్ మాస్ వచ్చేసి 12.011 U అని ఉంటుంది. ఇది కార్బన్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ అటామిక్ మాస్ను రిలేటివ్ అటామిక్ మాస్ అని కూడా అంటాము. ఈ యావరేజ్ అటామిక్ మాస్లో మనము నేచర్లో ఎక్కువ పర్సంటేజ్లో ఏదైతే దొరుకుతుందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. దానినే మనము వెయిటెడ్ యావరేజ్ అని అంటాము. ఆటమ్ యొక్క వెయిట్కి వచ్చేసి AMU. మనకి నేచర్లో ఎక్కువ శాతంలో ఏ ఐసోటోప్స్ అయితే దొరుకుతాయో వాటిని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాము. అటామిక్ మాస్ అయిపోయింది. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా మాస్ గురించి చెప్పుకుందాం. అటామిక్ మాస్ అంటే ఒక ఆటం యొక్క మాస్నే మనము అటామిక్ మాస్ అంటాము. మాలిక్యులర్ మాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము H2Oని తీసుకున్నట్లయితే ఇందులో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఉంది. అయితే ఈ మొత్తం H2O యొక్క వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే దానినే మనము మాలిక్యులర్ మాస్ అని అంటాము. మాలిక్యులర్ మాస్ is the sum of the atomic masses of all the atoms present in a molecule. మాలిక్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్ యొక్క బరువుని మొత్తంగా చూసినట్లయితే దాన్ని మనము మాలిక్యులర్ మాస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ని చూసినట్లయితే ఇక్కడ మనకి హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత 1.008 U ప్లస్ ఆక్సిజన్ ఆటమ్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 16.00 U. మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత వచ్చింది 18.016 U వచ్చేసింది. నెక్స్ట్ మీథేన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1 కార్బన్ ఆటమ్ ఉంది, 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 కార్బన్ ఆటమ్ కాబట్టి 1 ఇంటూ కార్బన్ యొక్క మాస్ వచ్చేసి 12.011 U ప్లస్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ కాబట్టి 4 ఇంటూ హైడ్రోజన్ అటామిక్ మాస్ వచ్చి 1.008 U. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మీథేన్ యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చి 16.043 U ఉంది. నెక్స్ట్ అమోనియా తీసుకున్నట్లయితే దీనిలో 1 నైట్రోజన్ ఆటమ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. 1 ఇంటూ నైట్రోజన్ అటామిక్ మాస్ 14.01 U ప్లస్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ కాబట్టి 3 ఇంటూ హైడ్రోజన్
అటామిక్ మాస్ 1.008. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అమోనియా మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 17.034 U వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా మాస్. ఇక్కడ మనము సోడియం క్లోరైడ్ని తీసుకున్నాము. అయితే దీన్ని మనము మాలిక్యులర్ మాస్ అని అనకూడదు, ఎందుకంటే ఇది అయానిక్ కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం ఫార్ములా మాస్ అని అంటాం. దీనిలో మనము ఫార్ములా మాస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దీనిలో Na++Cl- అనే అయాన్స్ ఉంటాయి. అందువలన దీన్ని మనము మాలిక్యులర్ మాస్ అని అనము, ఫార్ములా మాస్ అని అంటాము. ఫార్ములా మాస్ అంటే ఏంటి? ఒక ఫార్ములా యూనిట్లో ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క అటామిక్ మాసెస్ మొత్తాన్ని ఫార్ములా మాస్ అని అంటాము. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ NaCl ని తీసుకున్నట్లయితే ఇక్కడ 1 సోడియం ఆటం 1 క్లోరిన్ ఆటం ఉంది కాబట్టి 1 ఇంటూ సోడియం అటామిక్ నెంబర్ 22.99 U ప్లస్ 1 క్లోరిన్ ఆటం ఉంది 1 ఇంటూ 35.45 U. దీనిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి NaCl యొక్క ఫార్ములా మాస్ వస్తుంది, అది 58.44 U. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ని తీసుకుంటే ఇక్కడ ఒక కాల్షియం ఆటం, ఒక కార్బన్ ఆటం అండ్ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ కాల్షియం అటామిక్ మాస్ వచ్చి 40.08 ప్లస్ 1 ఇంటూ కార్బన్ అటామిక్ మాస్ 12.011 ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ అటామిక్ మాస్ 16 U. కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే కాల్షియం కార్బోనేట్ ఫార్ములా మాస్ ఎంత? 100.091 U అవుతుంది. ఇక్కడ మనము మాలిక్యులర్ మాస్ని ఫార్ములా మాస్ని కంపేర్ చేసి చూస్తే ఫస్ట్ డెఫినేషన్ చూస్తే సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఇన్ ఏ మాలిక్యూల్. ఫార్ములా మాస్లో సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఇన్ ఏ ఫార్ములా యూనిట్. మనము మాలిక్యులర్ మాస్ అనేది మాలిక్యూల్స్కి చూస్తాము, ఫార్ములా మాస్ అనేది అయానిక్ కాంపౌండ్స్కి చూస్తాము. ఇవి కోవలెంట్ కాంపౌండ్స్, ఇవి అయానిక్ కాంపౌండ్స్. మాలిక్యులర్ మాస్లో ఎగ్జాంపుల్స్ H2O, CH4 అండ్ CO2. ఫార్ములా మాస్లో ఎగ్జాంపుల్స్ NaCl, COCO3 అండ్ MgO. మాలిక్యులర్ మాస్ అనేది 1 మాలిక్యూల్ మాస్, ఫార్ములా మాస్ అనేది 1 ఫార్ములా యూనిట్ మాస్. సో మనం ఒక లైన్లో చెప్పాలంటే మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యూల్లోని అన్ని ఆటమ్స్ యొక్క మాస్ మొత్తాన్ని మనము మాలిక్యులర్ మాస్ అని అంటాము. ఫార్ములా మాస్ అంటే ఫార్ములా మాస్ ఈజ్ ఈక్వల్ టు అయానిక్ కాంపౌండ్ యొక్క ఫార్ములా యూనిట్లోని అన్ని ఆటమ్స్ మాసెస్ మొత్తాన్ని మనము ఫార్ములా మాస్ అని అంటాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.